హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ లాట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ, గ్రేవీగా ఉంటుంది కర్రీ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను 1 kg దాకా బోటీ తీసుకున్నానండి. ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2 to 3 times దాకా వాష్ చేసేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 3 బిగ్ సైజ్ ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకున్నానండి. అలాగే దీంట్లో ఇప్పుడు మనం కల్లుప్పు యాడ్ చేసేసుకుందాం కొంచెం. అలాగే ఒక 1/2 teaspoon దాకా పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలండి. మా ఛానల్ చూస్తున్నారా అండి? మా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి 3 ఇలైచీలు యాడ్ చేశాను. అలాగే ఒక 4 లవంగాలు యాడ్ చేశానండి. కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందామండి. ఒక 5 to 6 విజిల్స్ దాకా కుక్కర్ పెట్టేసుకోవాలి. తర్వాత మీరు చూడండి, మన బోటీ అనేది మంచిగా ఉడికిపోయింది. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 100 ml వరకు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు మనం ఇందాకలా ఉడికించి పెట్టుకున్న బోటీని దీంట్లో యాడ్ చేసేద్దామండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 teaspoon దాకా పసుపు యాడ్ చేసుకుందామండి. అలాగే మీకు సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 teaspoons దాకా కారం యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే 1 teaspoon దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. తప్పకుండా ట్రై చేస్తాను మీకోసం నేను. ఇప్పుడు దీంట్లో నేను 1 teaspoon దాకా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 teaspoon దాకా గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ 2 పచ్చిమిర్చి కోసి ఇట్లా వేస్తున్నానండి. ఈ కర్రీలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. అందుకే ఒక 5 to 10 minutes దాకా ఇట్లా లిడ్ పెట్టుకుందాం. మీరు చూడొచ్చండి, కర్రీ అనేది దగ్గర పడుతుంది. అలాగే వాటర్ కూడా డ్రై అయిపోతున్నాయి మొత్తం. దీంట్లో ఇప్పుడు నేను 1/2 teaspoon దాకా మటన్ మసాలా ఇది దొరికిద్దండి మార్కెట్లో, అది యాడ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చండి, వాటర్ అనేవి మొత్తం డ్రై అయిపోయినాయి మంచిగా. మనం దీంట్లో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందాకలు ఉన్న వాటర్ అనేవి బోటీ వల్ల వస్తాయి. మళ్ళీ ఒక 5 to 10 minutes దాకా ఇట్లా లిడ్ పెట్టుకుంటే చాలండి. మీరు చూడొచ్చు, మన బోటీ కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. చాలా డెలిషియస్ స్మెల్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా సింపుల్.
చాలా తొందరగా కూడా అయిపోయిద్ది. మా బోటి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.